హాయ్ అండి, మేము ఈ రోజు మధ్యాహ్నం ట్రైన్ ఎక్కితే రేపు మధ్యాహ్నం అయితే ట్రైన్ దిగుతామన్నమాట. 24 అవర్స్ జర్నీ అయితే ఉంటుంది తిరుపతికి మాకు. ఇంకా అత్తయ్య అయితే ప్రతి పూటకి కూడా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసారు. ఎందుకంటే మామయ్య బయట ఫుడ్ అయితే తినరనమాట. మేమైతే ఏ ఫుడ్ అయినా తినేస్తాము. ఇంకా అత్తయ్య వాళ్ళు అయితే మధ్యాహ్నం భోజనం చేసేసి పడుకున్నారు. ఇంకా చిన్న పిల్లలు ఉన్న తల్లులకి నిద్రపోవడం అంత ఈజీ కాదు కదా. ఇంకా నా చిట్టి తల్లి అయితే ట్రైన్లో వచ్చే చిప్స్లు డ్రింకులు అస్సలు వదలట్లేదనమాట. ఏది వస్తే అది కావాలి అనేసి ఏడుస్తుంది. ఇంకా సాయంత్రం అయ్యేసరికి ఛాయ్ అయితే తాగాము. ఈ బాబుని చూడండి, టోటల్లీ డిజేబుల్డ్. అసలు ఏం తెలియదు బాబుకైతే. నాకైతే చాలా బాధ అనిపించింది. వాళ్ళ ఫాదర్ అయితే అసలు ఆ బాబును వదలట్లేదు. మొత్తం బాబుకి ఫుడ్ తినిపించడం, పడుకోపెట్టడం మొత్తం వాళ్ళ ఫాదరే చూసుకుంటున్నారు. అసలు మేము ఎప్పుడు ట్రైన్ ఎక్కినా సరే మాకు కింద బర్త్లే వస్తాయి, కానీ ఫస్ట్ టైం అయితే అప్పర్ బర్త్ వచ్చింది. ఇంకా నేను ఒక్కసారి ఎక్కాను, నాకు 10 సార్లు దిగాలంటే అస్సలు ఇష్టం ఉండదు అనమాట. నా చిట్టి తల్లి ఇద్దరికి ఇంకా ఫుడ్ అయితే ఇంకా పైననే తినిపించేశాను. ఈ బాబు తిన్న వెంటనే కక్కేశాడు. నిజంగా వాళ్ళ ఫాదర్ పడుతున్న కష్టానికి నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళ తల్లిదండ్రులేమో ఆ బిడ్డను అంత ఇష్టపడుతున్నారు, కానీ ఆ బిడ్డనేమో దేవుడు అలా చేశాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.